హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికి రావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా చాలా యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. మనలో చాలా మంది కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారండి. ఏంటంటే ఒక్కొక్కసారి కూడా మనకి మోకాళ్ళు చేతులు పెయిన్స్ వచ్చేసిన, లేదంటే నడుస్తుండగా మెట్ల మీద నుంచి జారిపోయినా కూడా ఆ ప్లేస్ లో మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి. అంటే వాసిపోవడం లాంటివి గట్టా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు వెంటనే మనకి నొప్పి అనేది ఎక్కువ అవ్వకుండా చిటికలోనే తగ్గాలంటే ఒక మంచి హోమ్ రెమెడీని అయితే తెలుసుకుందాము. ఇటువంటి ఒక గరిటె గాని లేదంటే తాలింపు పెట్టుకునే చిన్న బౌల్ గాని తీసేసుకొని ఇందులో నువ్వుల నూనె గాని లేదంటే కోకోనట్ ఆయిల్ ఏదైనా మీకు నచ్చిన ఆయిల్ అయితే వేసుకొని కొంచెం పసుపును వేసుకోండి. ఇందులో మీకు నచ్చిన విక్స్ ను గాని లేదంటే జెండు బామ్ లాంటివి గట్ట మనం వాడుతూ ఉంటాం కదండి. సో దాన్ని కూడాను కొంచెం అంటే కొంచెం యాడ్ చేసేసుకొని ఇలా మనం స్టవ్ పై పెట్టేసుకొని జస్ట్ మనం వేసిన విక్స్ గాని జెండు బామ్ గాని కరిగినంత వరకు కూడా దీన్ని బాయిల్ చేసుకున్నాం అనుకోండి. మళ్ళీ చాలా మందికి ఇంట్లో పెద్దవారు ఉండేటప్పుడు కూడాను పెయిన్స్ అనేవి వచ్చేసి నైట్ అయ్యేసరికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. లేదంటే రోజంతా కష్టపడి ఇంటికి వచ్చేసరికి ఈ పెయిన్స్ అనేవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి. సింపుల్ గా దీన్ని అయితే అప్లై చేసి చూడండి. ఎవరైనా అప్లై చేయొచ్చండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. ఈ విధంగా మనం గోరువెచ్చగా ఉండేటప్పుడు, అంటే వేడిది అయితే రాయకూడదండి. గోరువెచ్చగా ఉండేటప్పుడు మనం మోకాళ్ళు చేతులు పెయిన్స్ వచ్చేటప్పుడు లేదంటే ఎప్పుడైనా పడిపోయేటప్పుడు కూడాను ఆ పెయిన్ అనేది తగ్గాలి, ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్ గా ఒక మంచి హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి. చాలా చాలా మంచి రిజల్ట్ అనేది లభిస్తుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా కిచెన్ లో చిట్కా అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మళ్ళీ చాలా మంది కూడా కందిపప్పు అనేది వారానికి 1-2 సార్లు వండుతూ ఉంటారు కదా. ఒక్కొక్కసారి మనం కొని తెచ్చుకునే పప్పు అనేది సరిగ్గా ఉడకదు. మనం ఉడికించింది అలా పప్పుకు పప్పే ఉండిపోతుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి చూడండి. నా దగ్గర కూడా కేజీ పప్పు అనేది అస్సలు ఉడకటం లేదండి. ఒక గంట ముందు నానబెట్టినా కూడా అస్సలు ఉడకటం లేదు. ఇలా పప్పు అనేది ఎంత ముండుగా ఉన్నా కూడాను మనం చక్కగా 2-3 విజిల్లకే ఈజీగా ఉడికించేయాలనుకున్నట్లయితే కొంచెం వేడి నీళ్ళు వేసేసి బాగా మరిగించండి వేడి నీళ్ళను. అప్పుడు కొంచెం వేసి 10 నిమిషాలు పక్కన పెట్టేసి 4-5 విజిల్ పెట్టారంటే మెత్తగా పప్పు అనేది ఉడికిపోతుంది. ఎక్కువ కష్టపడవలసిన అవసరం కూడా లేదు. ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దాము. ఈ చిట్కాతో అయితే మన శ్రమ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుందండి. సో ఏంటంటే ఎప్పుడైనా మన ఇంట్లోన టమాటో సాస్ గానీ కిందన కర్రీ మరకలు గానీ ఆయిల్ మరకలు గానీ పడిపోయేటప్పుడు నార్మల్ గా మనలో చాలా మంది కూడాను క్లాత్ పెట్టి తుడిచేస్తూ ఉంటారు కదా. ఇలా క్లాత్ పెట్టి తుడిచేయడం వల్ల మనకేంటి చుట్టూ కూడాను ఈక్వల్ గా అయిపోతుందండి జిడ్డు మొత్తం కూడాను. సో మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం నా దగ్గర చిల్లీ సాస్ అనేది ఉంటే కొంచెం ఒక 2-3 డ్రాప్స్ అనేవి కిందన గచ్చిపై అయితే వేశాను. ఎప్పుడైనా ఇటువంటి వాటిల్ని మనం ఈజీగా క్లీన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఒక ప్లాంక్ని కానీ లేదంటే ఒక ప్లేట్ని కానీ ఏదైనా కొంచెం ఉల్టగా ఉండేది తీసేసుకొని దీనికి ఒక టిష్యూ పేపర్ని కానీ లేదంటే కాటన్ క్లాత్ని కానీ పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనము ఈ పేపర్ని పైకి లాగేసామనుకోండి, అస్సలు కిందన ఎటువంటి సాజు కానీ ఆయిల్ మార్కలు కానీ కర్రీ ఫుడ్ మార్కలు కానీ ఏవి ఉండవండి. చాలా చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకునే పని లేకుండా ఈ టిష్యూ పేపర్లోకి వచ్చేస్తాయి. తర్వాత దీన్ని తీసుకుని వెళ్ళి బయట పడేసుకుంటే ఈజీగా పని అయిపోతుంది. ఎప్పుడైనా కిందన ఏమైనా ఒలిగిపోయేటప్పుడు ఈజీగా ఇలా క్లీన్ చేసేయండి. ఇంకా 4వ టిప్ అయితే తెలుసుకుందాము. ఈ మధ్యకాలంలో మనకైతే ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే మెన్సెస్ అయిన తర్వాత ఫేస్ మీద పింపుల్స్ అనేవి వచ్చేసి ఆ మచ్చలు అనేవి ఏర్పడిపోతూ ఉంటాయండి. అలాగే మనకి సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి సమ్మర్లో ఫేస్ మీద ట్యాన్ అనేది చేరిపోయి ఫేస్ అనేది గ్లోయింగ్నెస్ తగ్గిపోతుంది అనమాట. అలాంటప్పుడు ఎప్పుడైనా బయటకు వెళ్ళాలి, మన ఫేస్ అనేది ఎప్పుడు కూడా బ్రైట్ గా ఉండాలంటే మంచి హోమ్ రెమెడీని అయితే తెలుసుకుందాం. దానికి మన ఇంట్లో దొరికే టమాటా అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక ఫ్రెష్ టమాటాని ఒక పీస్ని తీసుకొని ఇందులో కొంచెం కాఫీ పౌడర్ అలాగే కొంచెం అంటే కొంచెం షుగర్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని మనము వారానికి 1-2 సార్లు అప్లై చేసామనుకోండి, షుగర్ అనేది ఫేస్ మీద ఉండే ట్యాన్ తగ్గిస్తుందండి. అలాగే కాఫీ పౌడర్ అనేది మన ఫేస్ ని బ్రైట్ గా తయారు చేయడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మగ్గు మచ్చలు లేదంటే ఈ ఎండకు వచ్చే ట్యాన్ ఇవంతా కూడా చాలా చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది అనమాట. మనం ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు అడుగున అంటే మన ఫేస్ దగ్గర ఒక ప్లేట్ ను కూడా ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, షుగర్ అనేది పడిపోతుంది కదా, దాన్ని ఈ విధంగా మళ్ళీ ముంచుకుంటూ మన ఫేస్ కి ఇలా చక్కగా మనం వీక్లీ పెట్టామనుకోండి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగవలసిన అవసరం లేదండి. న్యాచురల్ రెమెడీ అనమాట. చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఈ వేసవి కాలంలో ఖచ్చితంగా మీరు టైం ఉంటే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అయినా ఇలా ట్రై చేయండి. ఫేస్ మీద ఉండే ట్యాన్ పోయి ఫేస్ అనేది చాలా చాలా బ్రైట్ గా మనకు ఉండే మరకలు మచ్చలు కూడా ఫేస్ మీద నీట్ గా క్లీన్ అయిపోతాయి. సో చూసారు కదా ఫేస్ అనేది ఎంత గ్లోయింగ్ వచ్చిందో. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. నార్మల్ గా మనం ఎగ్స్ అనేవి ట్రైతో పాటు తెచ్చుకున్న తర్వాత ఇంకా ఎగ్ ట్రే అనేది ఎందుకు పనికిరాదని
పడేస్తూ ఉంటాం కదండీ. ఇలా పడేయకుండా మన కిచెన్‌లో దీన్ని చాలా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఒక ఎగ్ ట్రే ఉంటే దాన్ని ఈ విధంగా నేనెప్పుడు కిచెన్‌లోని యూజ్ చేస్తూ ఉంటానండి మీకు క్లియర్‌గా కనిపించడానికి. సో, నేనిక్కడ చూపిస్తున్నాను. ఇలా ఎగ్ ట్రే అనేది మనం తీసుకొని ఉల్టాగా మీకు నచ్చిన వైపు బోర్లించుకోండి. ఆ తరువాత ఇలా మన చిన్న చిన్న ప్లేట్లు గానిన్ని, చిన్న చిన్న సాసర్ కప్స్ అలాంటివి గట్టును చక్కగా ఇలా హోల్డ్ చేసుకొని ఒక హోల్డర్ లాగా అయితే కిచెన్‌లో చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా పడేసే వాటిలతోటే మనకి కిచెన్‌లోనే చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. ఈ టిప్ ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనము దేవుడి కోసం గాని, లేదంటే నార్మల్‌గా ఫ్లవర్స్ అనేవి తెచ్చుకునేటప్పుడు కూడాను జస్ట్ 1, 2 రోజుల్లోకే మనకి త్వరగా పాడైపోతాయి కదండీ. ఇలా పాడైపోకుండా నెల రోజులైనా కూడాను ఫ్రెష్‌గా ఏ విధంగా ఉంచుకోవాలనేదైతే తెలుసుకుందామండి. మనలో చాలా మంది ఇలా కవర్స్ తోటి డైరెక్ట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తారు. ఇంకా త్వరగా పాడైపోతాయండి 2 రోజుల తరువాత. అలా కాకుండా ఇలా వెడల్పుగా ఉండే ఒక ప్లేట్‌లోన ఫ్లవర్స్ అన్నీ కూడాను ముందే అయితే వంపేయండి. ఆ తర్వాత ఇందులోన కొంచెం నల్లగా మాడిపోయినవి గట్టును రెక్కలు, పువ్వులు గట్టా ఉంటాయి కదండీ! అవన్నిటిని కూడాను చక్కగా తీసేసుకోండి. ఆ తరువాత ఎప్పుడైనా ఫ్లవర్స్‌ని స్టోర్ చేసుకోవాలనుకునేటప్పుడు మనం సెపరేట్‌గా ఒక బౌల్ అనేది మెయింటైన్ చేసుకోవాలండి వెడల్పుగా ఉండే బాక్స్‌ని. ఆ తరువాత అడుగున ఈ విధంగా 2, 3 స్పూన్ల వరకు కూడా కొన్ని రైస్‌నైతే వేసుకోండి. రైస్ అనేది యాడ్ చేయడం వల్ల పువ్వుల్లోని ఉండే చెమ్మ అనేది చేరనివ్వకుండా ఫ్లవర్స్ అనేవి త్వరగా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేస్తాయండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఆ తర్వాత కొన్ని న్యూస్ పేపర్స్‌ని ఈ విధంగా తీసుకొని చుట్టూ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లవర్స్‌లో పెట్టేసుకోవడం వల్ల మనకి ఇలా క్యాప్ వేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి చూడండి. మీకు 15-20 రోజులు ఒక్కొక్కసారి నెల రోజులైనా కూడా ఫ్లేవర్ అనేది పాడైపోకుండా ఉంటుందండి. సో, నేను కూడా ఇంట్లోనే యూజ్ చేసే టిప్పే ఇదే అన్నమాట. యూజ్ అవుతుందండి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసే ఉంటారండి. సో, ఏంటంటే మన ఇంట్లోనే ఉండే బాత్రూమ్ పార్ట్ అనేది ఎంత క్లీన్ చేసినా ఇలా జంగులాగా యెల్లో పాచి మరకలనేవి పట్టేసి విపరీతమైన కంపు అనేది వచ్చేస్తుంది. అలాగే మనం స్నానం చేసేటప్పుడు సోప్ మరకలు, వాటర్ మరకలనేవి పట్టేసి కూడా కిందన ఫ్లోర్‌లు కూడాను జంగురుగా అంటే జిగురుగా యెల్లోయిష్‌గా చుట్టూ కూడా బోర్డర్ దగ్గర అయిపోతూ ఉంటాయి కదండీ. మనలో చాలా మంది హార్పిక్ లాంటివి వాడుతూ ఉంటారు. అవేవి లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటి నేచురల్ పద్ధతిలోనే బాత్రూమ్ అనేది ఇలా జంగు పట్టకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా ఇలా సింపుల్‌గా ఒక లిక్విడ్‌ని అయితే తయారు చేసుకుందామండి. ఇవన్నీ మన ఇంట్లోనే ఉండేవే. ఒక బౌల్ తీసుకొని 1 టీ స్పూన్ వరకు కూడా సాల్టు, 1, 2 స్పూన్ల వరకు కూడా బేకింగ్ పౌడర్, కొంచెం సర్ఫ్‌ను గాని, షాంపూని గాని యాడ్ చేసుకొని కొంచెం నిమ్మరసం ఉన్నా వేసుకోండి. లేదంటే వెనిగర్ ఉన్నా వేసుకోండి. నేనైతే కొంచెం వాటర్‌ని అయితే యాడ్ చేశాను. ఈ విధంగా మనం మిశ్రమాన్ని తయారు చేసుకొని 1, 2 గ్లాసులు వాటర్ పోసేసుకొని చక్కగా ఒక బాటిల్‌లో వేసుకొని మనకు అవసరమైనప్పుడు కూడాను బాత్రూమ్ కడుక్కోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. సాల్ట్ అనేది వేసాం కాబట్టి యెల్లో స్ట్రెయిన్ మరకలనేవి మనకు పోతాయి. అలాగే మనం బేకింగ్ పౌడర్‌ని కూడా యూజ్ చేసాం కాబట్టి మనకు ఒక్కొక్కసారి బాత్రూము ప్రెస్ చేసినా కూడా స్ట్రక్ అవుతుంది కదండీ. జంగులాగా లోన పట్టేస్తుంది కాబట్టి అటువంటివన్నీ క్లియర్ చేస్తుందనమాట. సో, మనకేంటంటే మురుకు అనేది పట్టేస్తుందండి. చాలా మంది కూడాను ప్రతిరోజు హార్పిక్ అనేది వేసి క్లీన్ చేసేస్తూ ఉంటారండి. హార్పిక్ వేసి క్లీన్ చేయడం వల్ల చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయి కాబట్టి అందరికీ కూడా సెట్ అవ్వవు. అండ్ అలాగే హార్మ్‌ఫుల్ కూడాను. ముఖ్యంగా చిన్న పిల్లలు టాయిలెట్స్ వాడారనుకోండి వాళ్ళకి ఇంకా ఇబ్బంది కాబట్టి ఇలా హార్పిక్ అనేది ప్రతిసారి వాడకుండా ఇలా 2, 3 రోజులకు ఒకసారి బాత్రూమ్‌ని ఈజీగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోండి. సో, నేనైతే మొత్తం పార్టీనంతా క్లీన్ చేశాను. ఆ తర్వాత మిగిలిన కొంచెం లిక్విడ్ కిందన కూడాను వేసానండి. కిందన మనకి చుట్టూ కూడా బోర్డర్ దగ్గర యెల్లోయిష్‌గా చాలా చిరాగ్గా ఉంటుంది కదా! కంపు అనేది వచ్చేస్తుంది. దోమలు కూడా ఫార్మ్ అయిపోతుంటాయి. బాత్రూమ్ అనేది శుభ్రంగా లేకపోతే కిందన కూడా ఈజీగా క్లీన్ చేశాను. చూసారు కదండీ ఎంత సింపుల్‌గా మురికి, జంగు అంతా కూడా రిమూవ్ అయిపోయింది. సో, ఫైనల్‌గా బాత్రూమ్ పార్టీని బాత్రూమ్ కింద టైల్స్‌ని క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను. హార్పిక్ అనేది నెల రోజులకు ఒకసారి యూజ్ చేసుకొని ఇలా ఈజీగా ఇంట్లోనే ఉండే వాటితోటి బాత్రూమ్‌ని ఎప్పుడు కూడా సువాసన భరితంగా కొత్త దానిలా మెరిసేటట్టు అయితే తయారు చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఎటువంటి హార్మ్‌ఫుల్ అనేది జరగదు. మన టైమ్‌తో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.